నేను కరిగిపాటైను చాగంటాను. నేను వాళ్ళ ద్వారా ఎక్కువగా అప్పుడప్పుడు టీవీలో చూస్తే ఎవరో ఒకళ్ళు ఎదురు మాట్లాడతారు కానీ వెల్లకొండ శ్రీనివాస్ ప్రసాద్ గారు ఆయన మాట్లాడిన తెలుగు కానీ ఆయన మాట్లాడే పదజాలం కానీ చాలా కష్టమే వాస్తవానికి మనం నేర్చుకోవాలన్నా కూడా. ఏదైనా భగవంతుడు కొందరికి కొన్ని విశేషాలు విషయాలు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మరి ఒక ప్రత్యేకత కలిగిన అధ్యక్షులు మరి వెల్లంకొండ శ్రీనివాస్ ప్రసాద్ గారు మరి నాకు మిత్రులు. మీ యొక్క ఒకసారి ప్రెసిడెంట్ జోన్ చైర్పర్సన్ మరి చేసిన వ్యక్తులు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా తిరుగుండడు. ఆయన తిరిగిన దేశాలు కానీ లోకం చుట్టూ తిరిగిన సినిమా వచ్చింది ఎంజీఆర్. అట్లా లైనిజం కాన్సెప్ట్లో మరి అన్ని దేశాలు తిరిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది సుధాకర్ రెడ్డి గారు. లైనిజం నాలెడ్జి మరి పోత పోసిన మనిషిలాగా ఒక నాలెడ్జిని గెయిన్ చేసి నేను అంతగా ముందుకు వెళ్ళలేదు. నేను యాక్చువల్గా దాంతో ఆగిపోయాను. ఒక ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో మరి లైన్స్ అంతర్జాతీయ సంస్థ నిరంతరం కూడా ఆయన వ్యాపారానికే కార్యం ఉండదు నాకు తెలిసి. కానీ మరి మా డాక్టర్ రామకృష్ణ గారు లాగా మా సుధాకర్ రెడ్డి గారికి కూడా ఎంత ప్రతి నిమిషం మరి వ్యాపారం ఒక పక్క, లైనిజం ఒక పక్క, కుటుంబం ఒక పక్క, మరి అన్ని విషయాల్లో కూడా మరి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్న మిత్రులు సుధాకర్ రెడ్డి గారికి, మా ఓఎస్ గారు చక్కగా ఇండక్షన్ విజన్ కేర్లో అందరం కూడా అనుభూతి పొందిన వాళ్ళని. ఎందుకంటే మన లైనిజం కాన్సెప్టే అందరితో నివారణ. మరి ఆ కాన్సెప్ట్ని చక్కగా తీసుకుని మన అన్ని విషయాలు అన్ని క్లబ్బులతో కూడా షేర్ చేసుకుంటూ తనకి ఇచ్చిన పదవిని న్యాయం చేసుకుంటూ మరి చక్కటి లీడర్గా ముందుకెళ్తున్న వైఎస్ గారికి, అట్లాగే జోన్ చైర్పర్సన్ హనుమంతరావుకి, వాళ్ళ హోస్టులు డాక్టర్ రామకృష్ణ గారు, కేశవరెడ్డి గారు, మిత్రుడు రామారెడ్డి గారు కూడా వచ్చారు. మరి ఏదైనా నేను చాలా బోర్డు మీటింగ్కి వచ్చాను. 19 మందో 18 మందో మెంబర్స్ అయితే ఎవరో తగ్గేవాళ్ళు తప్ప 19 మంది 18 మంది అటెండ్ అయ్యేవాడు ప్రతి బోర్డు మీటింగ్కి కూడా. ఎవరో ఒకడు హోస్ట్ చేయడం సహజంగా. మరి మట్టి వినాయకులు అంటే పంపిణీ అంటే రామకృష్ణ గారు. వరుణ్ మోటార్స్లో మరి రక్తదానం అన్నా, మొక్కలన్నా, మరి ఇక ర్యాలీ అయినా ఇట్లా కొన్నిటికి ఒక ప్రత్యేకమైన శైలి అయితే దానికి మరి నిలిపింది ఇద్దరు ఎస్సులు, సాయిబాబు గారు, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారిది ఆయన స్టైల్ వేరు. మొన్న మాకు అక్కడ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ గారు వరుణ్లో అన్నాడు. ఆయన నేనున్నా మర్చిపోతానేమో కానీ సత్యనారాయణ గారు మాత్రం మర్చిపోయాను. కానీ మరి రామకృష్ణ గారిని, కేశవరెడ్డి గారిని, ఇట్లా ఎల్ రామకృష్ణ గారిని, ఇట్లా ఒక్కొక్కరిని, ముస్తఫా గారిని ఇట్లా మోటివేట్ చేశారంటే మీ ఇద్దరు ఎస్లే కారణం. కాకాని గారు సరే అనుకుంది. మరి యువ నాయకుడు వచ్చాడు, మా క్లబ్ తిరగలేదు, బాబాయ్ రాలా, ఇంకా వస్తున్నాడు, దారిలో ఉన్నాడు. బాబాయ్ స్పీడ్, అబ్బాయి స్లో అండ్ స్టడీ. ఎంత మేధస్ అంటే మీరు అక్కడ పాయింట్ రాశారు చూడండి. చదివారు లేదు, చదివారా? సవాల్ రావాలంటే ఏం చేయాలి అని ఒక ఆలోచనతో అక్కడ పాయింట్స్ రాయటం. మొన్న ఇక్కడే కాదు, ఎక్కడ సెక్రటరీగా కానీ ప్రెసిడెంట్గా కానీ అన్ని విషయాల్లో ఎంత సైలెంట్గా, విషయం సుత్తి లేకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్ మాట్లాడటం. మరి అది మీ రాబోయే అధ్యక్షుడు పనికే చెంది లాస్ట్ సాయిబాబు గారు ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీస్లో పని అంటే ఇక ఆయనే. ఇప్పుడు మన మాస్టర్ సెలవుని ఎక్కడ చూసి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా హజరత్ గుప్తా తర్వాత దీనే అంటున్నారు.
రేపు 22 నుంచి చూడండి భారీగా ఉంటుంది. ఇదివరకు ఆయనే ఉండేవాడు ఎక్కువగా. ఆయన తర్వాత లేదు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రసాద్ గారిని ఇద్దరిని పెట్టాలి. వీళ్ళిద్దరే మాస్టర్ సార్ ఉన్నాయి. ఇప్పుడు మా ట్రెజర్ కూడా కట్టుకున్నాడండి. యాడ్ చేశారు మైక్ ఇవ్వాలి. బాగా చేస్తున్నాడు. మైక్ ఇస్తారో అని చూసాను. మైక్ ఇవ్వాలి. కాకానికి ఆయన ఒక్కడే తీసుకున్నాడు.